పెద్ద లిస్ట్ ఒకటి చదివాడు. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కిపురుషులు వీళ్ళెవ్వరి చేతిలోనూ మరణించకూడదన్నాడు. కానీ ఆయన మనుష్యుల్ని వదిలేశాడు. ఎందుకంటే ఒక తృణీకార భావం, ఇంతమంది చెయ్యలేని పని ఒక మనిషి ఏం చేస్తాడని. అందుకని నన్ను అసలు మనిషిని కోరుకోవడం ఎందుకు అనుకున్నాడు, వదిలేశాడు. ఆనాటి చులకన భావం అది. అసలు మనిషి అంటే లెక్కలోనికి రానటువంటి రోజులు. అదిగో అట్లాంటి రోజులలో వచ్చినటువంటి అవతారం రామావతారం. పవిత్రం సూర్యమిత్రం రుద్ర రూపం జయ బ్రహ్మచార్యం రుద్ర రూపం జయ బ్రహ్మచార్యం అంతున్ ప్రభాతము అయంత నీ నామత అయంత నీ నామత నీరూపు వర్ణించి నీదనే దండకం ఊహించి మూర్తి దాసుండనాయి అవభక్తుండనాయి కటాక్షంబుణం చూసి వేడుకలు చేసితే మరాలించితే రక్షించితే ధనాదేవి గర్భాన్వయా దేవా నేనెంత వాడను శాలివై దూచితే అతవై బ్రోచితే దాని ప్రయోజనం రావణాసురుణ్ణి సంహరించేశాడు. ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు? కలియుగంలో 2003 సంవత్సరంలో ప్రత్యేకించి రోటరీ క్లబ్ వారి దగ్గరికి వచ్చి, నేను వారికి ఏం తెలియదా, వారందరికన్నా చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఇతోధికంగా సేవ చేస్తున్నటువంటి వారి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి యొక్క గుణ వైశిష్ట్యాన్ని వర్ణించడం ఏమిటంటే, రామాయణం ఎంతకాలం జీవించి ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం బ్రతికుంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. రామాయణం వాల్మీకి మహర్షి రాశారు, కానీ ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి కవి సామ్రాట్టుల దగ్గర నుంచి రామాయణాన్ని స్పృశించని కవి ఉంటాడు. ఎందుకు మళ్ళీ రామాయణం రాయడం అంటే, విశ్వనాథ సత్యనారాయణ గారే చెప్పారు, తిన్నా అన్నం ఎందుకు తింటున్నావు, నిన్న తినలా అన్నం, పొద్దున్న తినలా అన్నం, మళ్ళీ సాయంకాలం అన్నం ఎందుకు అంటే, అన్నం లేకపోతే బ్రతకవు కనుక. బాహ్యంలో శరీరం బ్రతకడం కాదు కావలసినది, లోపల మానవత్వం బ్రతకాలంటే రామాయణం జ్ఞాపకం ఉండాలి, రామాయణం వినాలి, రామాయణం చదవాలి, రాముణ్ణి 1కి 10 మార్లు ఆదర్శంగా గుర్తు పెట్టుకోవాలి. రాముడి యొక్క శీలము, రాముని యొక్క ఆ వ్యక్తిత్వము ఎంత కాలము మానవ జాతి స్మరించుకుంటుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది. మానవత్వం బ్రతికి లేనినాడు వాడు ఉపాధి చేత మానవుడేమో కానీ వాడికి రాక్షసుడికి తేడా ఉండదు. దానివల్ల సమాజమునకు అంతటికీ కూడా అభద్రతాభావం ఏర్పడుతుంది, ప్రమాదమునకు లోనవుతుంది. అందుచేత రాముని యొక్క దివ్య గుణములను కీర్తించని వారు ఉండరు. అసలు ఆ అవతారమే చాలా విశిష్టమైనటువంటి అవతారం. మిగిలిన అవతారాల్లో ఎప్పుడెప్పుడైనా ప్రపంచానికి మనుగడకి ప్రమాదం ఏర్పడితే సాధారణంగా మీరు ఏ పురాణం జరగండి ఒకటే జరుగుతుంటుంది. అందరూ బాధపడే వాళ్ళందరూ భూలోకంలో ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి భూదేవి వస్తుంది, వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారయా రాక్షసుల పరిపాలనలో అంటుంది. సరే ఏం చేద్దామని వీళ్ళందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. మొట్టమొదట ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటి వాడు. ఆయన దగ్గరికి ఎడితే మొదట వ్యాధి ఏమిటో ఆయన నిర్ణయిస్తాడు, ఆ తరువాత స్పెషలిస్ట్ కి రిఫర్ చేస్తారు. బ్రహ్మగారు ఎప్పుడూ కూడా ఇది ఉపాయం అని ఆయన చెప్పరు. మీరు కావాలంటే ఏ పురాణం చూడండి, అందులో ఉన్న అంతర్లీనమైన విషయం ఒకటే ఉంటుంది. ఈ బ్రహ్మగారు శివుడు కలిసి అందరూ కలిసి రాక్షస సంహారానికి విష్ణువు దగ్గరికి వెడతారు. ఆయన స్థితికారుడు, వరాలు ఇవ్వడం బ్రహ్మగారు ఇచ్చేస్తుంటారు. అందరు తపస్సు చేసే వాళ్ళందరూ బ్రహ్మగారి గురించి చేస్తారు. ఇది విచిత్రం. అసలు చేస్తే ఆయన ఎవరిని ఏం కన్సల్ట్ చేయరు. ఆయన హంసవాహనం మీద ఎడతారు, వెడితే ఏం కావాలని అడుగుతారు. ఎప్పుడూ ఒకటే కోరిక అందరిది. మీరు ఏ రాక్షసుడి కథ చదవండి, వాడికి కనపడగానే వాడు ఏమడుగుతాడంటే నాకు మరణం ఉండకూడదని అడుగుతాడు. అనగానే బ్రహ్మగారు అంటారు అలా కుదరదయ్యా అంటారు. వచ్చిన జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, వచ్చిన వాడు వెళ్ళిపోక తప్పదు, ఇంకో విషయం అడుగంటే వాడు అడగడు. వాడు మోక్షం కావాలని అడగడు, భక్తి కావాలని అడగడు. పోనీ వీళ్ళ చేతిలో చచ్చిపోకుండా వరం ఇస్తావా అంటాడు. అలాగే ఇచ్చానంటాడు ఆయన. వీడు సంతోషపడిపోతాడా, ఆయన వెళ్ళిపోతాడు. ఇంతే. ఎక్కడ మీరు ఏ పురాణం జరిగినా ఇదే ఉంటుంది.
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యేతత్ వ్రతం మమ అని ప్రతిజ్ఞ చేసి ఎవరు రామాని వాడనన్న రక్షిస్తానన్న వాణ్ణి వాళ్ళ కృతజ్ఞతతో విడిచిపెట్టన విభీషణుడే కాదు రావణాసురుడే వచ్చినా రామా నీకు శరణంటే చాలు ఆయన్ని రక్షిస్తానని విభీషణుడిని శరణాగతి చేస్తే తీసుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. మహానుభావుడు ధర్మాత్ముడై సింహాసనం మీద కూర్చోవడం కోసం తన భార్య పతివ్రత అని తెలిసినా ధర్మాన్ని నిలబెట్టడం కోసం భార్యని పరిత్యజించిన వాడు రాముడు. రాముడి జీవితంలో ఎప్పుడూ తన స్వసుఖాన్ని కోరుకోలేదు. యుద్ధకాండ అయిపోయిన తర్వాత తిరిగొస్తూ ఒకవేళ భరతుడికి రాజ్యం ఏలాలన్న కోరిక కనపడితే హనుమాన్ వెనక్కి తిరిగి వచ్చి నేను అడవులకు వెళ్ళిపోతాను. అంతటి త్యాగశీలి రామచంద్రమూర్తి ఒకరి కోసం తాను జీవించాడు, కానీ తన కోసమని జీవించడం రాముడి జీవితంలో లేదు. తండ్రి పట్ల, తల్లి పట్ల, భార్య పట్ల, అన్న పట్ల, తమ్ముడి పట్ల, ప్రజల పట్ల, గురువు పట్ల, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పాడు రాముడు. అందుకనేది రామాయణం అయింది. ఆ రాముడు చూపించినటువంటి ఆదర్శాల్లో ఒక్క ఆదర్శాన్ని ఎంచుకుని మహాత్మా గాంధీ గారు అన్నట్లుగా ఏదో ఒక్క ఆదర్శాన్ని మనం కాని ఎంచుకోగలిగామా? కేవలం చెప్పడం కాదు, నిజంగా ఇన్ని చెప్పి నేను ఇన్నింటిని పాటించలేకపోతే నా అంతటి కృతజ్ఞుడు వేరొకడు ఉండడు. అటువంటి ఆదర్శాన్ని పాటించగలిగినటువంటి శక్తి కూడా రామచంద్రమూర్తే కటాక్షించాలి. అది రామచంద్రమూర్తి మన జాతికి పెట్టిన భిక్ష. అందుకని రామ జీవితం అర్థమైందా? రాముడి ఆదర్శం అర్థమైందా? ఒక మనిషిగా మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. అందుకే నేను మొదటే చెప్పాను, రామాయణం ఎంతకాలం ఉంటుందో అంతకాలమే మానవ జాతి ఉంటుంది. నేను అప్పుడప్పుడు శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లో అంటుంటారు, స్వామి సుందరకాండ చెప్పానండి మొన్న అంటే, కోటేశ్వరరావు తప్పకుండా చెప్పబోయ్, రామాయణం ఎప్పుడు భూలోకం మీద చెప్పబడదో ఆనాడు ఇక మానవత్వం ఉండదు. మానవత్వం కోసం రామాయణం ప్రవచనం జరగాలి, తప్పకుండా చెప్పు నాయన అంటుంటారు. మహర్షి సదృశులు కనుక, వాల్మీకి వంటి స్థితిని పొందినవారు కనుక ఆ మహానుభావుడంతటి మాట అనగలిగారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి వసంత నవరాత్రులలో నాకు చెప్పగలిగిన సమర్థత ఉన్నా లేకపోయినా రామాయణం మీద, రామచంద్రమూర్తి ఆదర్శముల మీద వీడి చేత 4 మాటలు పలికించి వీడి పాపములను దగ్ధము చెయ్యాలనేటటువంటి పవిత్ర సంకల్పంతో నన్నిక్కడ ఇన్స్ట్రుమెంట్ గా కూర్చోబెట్టి రామాయణాన్ని చెప్పించినటువంటి పెద్దల యొక్క ఆదేశంలో ఉన్న రామచంద్రమూర్తి ఆదేశాన్ని స్మరిస్తూ అటువంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ रघुनंदन रघुवर सेवन रघुपति छायन जन शत शतयोजन शरधि नियोजन शर शतयोजन शत शतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शत शतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुवर सेवन